డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధః బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1. పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి ఈ వార ఫలితాలు విశేషంగానే ఉంటున్నాయి. మంచి ఫలితాలే రాబోతున్నాయి, మంచి మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాలలో మీరు సామాన్యంగా ఏవైతే ఇంతకాలం పెండింగ్లో ఉన్నవో ఆ సమస్యల మీద శ్రద్ధ వహించండి. చిన్న విషయమే కదా అని దాన్ని అశ్రద్ధ చేయకండి. ఆ చిన్న విషయాన్ని కూడా పరిష్కరించుకోవాల్సడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం అంటే ఈ వార ఫలితాలలో ఈ వారం ప్రారంభం మీరు కొంతవరకు
ఏదో స్వేచ్ఛగా లిబరల్గా డిస్కషన్ చేసేటువంటి మ్యాటర్స్ ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబంలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్న ఇష్యూస్ కావచ్చు, మీ వృత్తిలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రత్యేక దాని మీద మీరు ఎక్కువగా చర్చిస్తారు. లేదా ఒక వస్తువు అంటే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రత్యేకమైన ఉపయోగపడే వస్తువు మీద దానికి ఎంతవరకు అనే దాని మీద కూడా మీ చర్చలు జరిగి ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 30-31 అన్ని విధాల అనుకూలతలే ఉన్నాయి. సామాన్యంగా కొంతవరకు సంతోషకరంగానే ఉంటుంది. అయితే నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఏదైనా ఒక చిన్నపాటి ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు, లేదా ప్రత్యేకమైన సమావేశాన్ని ఎంచుకోవచ్చు, ప్రత్యేకమైన సందర్భాన్ని ఎంచుకోవచ్చు. అయినంత వరకు ఆ పనులలో మీరు ఒక 10 అనుకుంటే ఒక 2 యాక్సెప్ట్ అవుతాయి. అంటే కొద్ది మార్పులు చేర్పులతో ఈ నూతన సంవత్సరం మీకు కొంత ప్రారంభం కాబోతున్నది. ప్రత్యేకంగా మీకు 3-4 కూడా ప్రత్యేకమైన ఫలితాలే పొందే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో మీరు అన్నిటి మీద శ్రద్ధ వహించండి. మీ అశ్రద్ధను దూరం చేయండి. కొద్దిగా క్రమశిక్షణాయుతమైన జీవితం గురించినటువంటి ఆలోచనలు చేయండి. మరీ ఎక్కువగా వేదాంతము పనికిరాదు, మరీ ఎక్కువగా లౌక్యము పనికిరాదు. ఈ రెండును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వార ఫలితాలను పొందుతూ మీరు నూతన సంవత్సరం గురించి ఆలోచన చేయండి. ఈ వారంలో కొంత మీకు సోదరులకు, సోదరీమణులకు, మీ తోబుట్టులకు సంబంధించిన వ్యవహారాలు, మీ కింద పనిచేసే వారి వ్యవహారాలు, చిన్న సమస్యలకు పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరితో కూడా విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరులతో ఉన్న అనుబంధాల విషయంలో కూడా ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక రకంగా బంధువర్గాలతో ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఎక్కడికైనా ఒక ప్రయాణం చేయవలసినటువంటి కుటుంబ సమేతంగా కానీ, పిల్లల సమేతంగా కానీ ఒక చిన్నపాటి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిగతా వ్యవహారాలన్నీ కూడా మీరు కాస్త నెమ్మదిగా మీరు సర్దుకుపోగలిగినటువంటి పరిస్థితులు మీకున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా కొంత ధర్మబద్ధంగా జీవితం నడుస్తుంది. కొన్ని విషయాలను మీరు స్థిరమైన నిర్ణయాలతో పరిష్కారాలు కోరుకుంటారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీకు కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ గురువు, శుక్రుడు, ఈ రెండింటికి ప్రత్యేకంగా చేయండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి.